వేసుకున్నాను. ఏమైంది? ఏమీ కాలేదు. ఏమిటి అత్తగారు? మంట 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 మంట! అమ్మో, నీళ్ళు! అమ్మా, అబ్బా! ఏంటి అత్తగారు ఇది? నేను అడగాలి అల్లుడు గారు, ఏంటిది? మొహం అంతా మంట. అది వీడి రెడ్డో ప్యాకు. అది రెడ్డో ప్యాకు కాదు, గాడిది గుడ్డు కాదు. వీడు చాలా రోజులుగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అవునా ఆంటీ? మొదట మీకు బ్రిక్కో ప్యాక్ అని ఒకటి ఇచ్చాడా? అవును. ఆ తర్వాత కోలో ప్యాక్ అని ఇంకోటి తెచ్చాడా? అవును. ఆ మొదట తెచ్చిన బ్రిక్కో ప్యాక్ సంగతేంటో తెలుసా మీకు? అది ఇటుక పొడి. రేయ్ రేయ్, చంపేస్తా నేను లేనిపోయి చెప్పావంటే. ఆ ప్యాక్ వేసుకున్న తర్వాతే మా అత్తగారు ఇలా ఎంగుగా అయిపోయారు. అది ఆవిడ భ్రమ. ఆవిడ ముందున్నట్టే ఉంది. ఆంటీ, ఆ కోలో ప్యాక్ సంగతేంటో తెలుసా? అది బొగ్గు పొడి. ఇప్పుడు తెచ్చింది ఎర్ర మట్టి. దాంట్లో కారపొడి కలిసింది. అది నేనే కలిపా. దుర్మార్గుడు! చూసారు అత్తగారు, నేను తెచ్చిన ప్యాక్లో కారపొడి కలిపేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. రేయ్, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను! ఆంటీ ఆంటీ ఆంటీ, నన్ను చంపుదురు. కంగారేం లేదు, నేనిక్కడే ఉంటాను. వాణ్ణి సాంప్రదాయం మీద ఒట్టేసి ఈ చీటింగ్లేవి చేయలేదని చెప్పమానండి. రేయ్, ఓట్లేంట్రా ఓట్లు? కారపొడి కలిపాని నువ్వే ఒప్పుకుంటున్నావుగా? ఆహా, నీ బండారం బయట పెట్టడానికే నేను కలిపానురా. కానీ ఇప్పుడు నువ్వు సాంప్రదాయం మీద ఒట్టేసి నిజం చెప్పు. రూత్, ఇది నిజమా? చిచి, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. సబ్బు, వాడు చెప్పాడని ఒట్టాడమేంటి? అల్లుడు గారు, మర్యాదగా ఒట్టేసి చెప్పండి. అలా అడగండి. చెప్పరా, చెప్పు. అత్తగారు, అది చెప్తావా లేదా? సారీ అత్తగారు, పరిస్థితుల ప్రభావం వల్ల నేచురల్ బ్యూటీ వస్తుందని అలా ప్రయోగాలు చేసి మీకు తీసుకొచ్చి ఇచ్చాను. అవి వర్కౌట్ అయ్యాయి కదా, ఇది కూడా వర్కౌట్ అయ్యేది. వీడే చెడగొట్టేశాడు. నిన్ను దుర్మార్గుడా! నువ్వు మంచోడు అని చెప్పి నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేద్దామనుకున్నాను. నన్నే ఇంత మోసం చేస్తావా? నువ్వు డబ్బుల కోసం నన్నే ఇంత మోసం చేసినోడివి. రేపు నా కూతుర్ని మోసం చేయకుండా ఎలా ఉంటావు? ఎలా ఉంటావురా? ఈ పెళ్లి క్యాన్సిల్. రేయ్, కొత్తగారు అన్నావంటే నీ నాలుక కోసేస్తాను. చిచి, ఇంత అబద్ధాలు కోరనుకోలేదు. రేయ్, నువ్వు మర్యాదగా బయటికెళ్ళరా. వెళ్ళు, ఈ పెళ్లి క్యాన్సిల్. వెళ్ళు. నా కూతుర్ని కోటికిచ్చి పెళ్లి చేస్తాను. యాహూ! నచ్చింది గర్ల్ ఫ్రెండ్. ఒరే కత్తక మిక నచ్చింది గర్ల్ ఏంట్రా నువ్వు చంపేది? ఎలా ఎలా?
ఆ, అత్తగారు నన్ను ఆశీర్వదించండి. ఆ, అత్తగారు వీడెవడు పరాయివాడు మన ఇంట్లో ఉన్నాడు. బయటికి గెంటేయండి ముందు వీడిని. రేయ్ వెళ్ళరా బయటికి. మ్మ్. పో పోరా. థ్యాంక్స్ అల్లుడు గారు, సమయానికి వచ్చి రక్షించారు. మొహమంతా ఒకటే మంట. ఆ, కంగారు పడకండి అత్తగారు. ఐస్ క్యూబ్ తీసి రుద్దుకోండి, కూల్గా ఉంటది. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే సరైపోతుంది. హ్మ్. సంపు యు కమ్. మనం అలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఆంటీ, ఆ? వాడింకా తొంగి చూస్తున్నాడు. నేను నా ఫియాన్సీతో హ్యాపీగా మాట్లాడాలనుకుంటున్నాను. వాడిని బయటికి పంపించేయండి. రేయ్! ఆ, ఓ, సంపు సంపు రేయ్ మర్యాదగా వెళ్ళరా. అత్తగారు. నువ్విలా బయటికి పోవురా నిన్ను. అబ్బో! వెళ్ళమ్మా. పద. బావా ఏయ్, అలాగా కేక్ పెట్టావంటే మీ బావ దడుచుకున్నాడు. నా అరుపుకే దడుచుకుంటే ఇంకా మా అక్క అరుపులకి ఎలా తట్టుకుంటాడు? ఏంటి బావా, మా అక్క కంటే పెద్ద కొంత ఏంటి నాది? ఉరుము లేని పిడుగులాగా ఇలా ఊడిపడితే ఉలిక్కి పడక ఏం చేస్తాను? ఇంకా కోతి చేష్టలు పోలేదా? బావా సర్లే, ఎలా ఉన్నావు? చదువు ఎలా సాగుతుంది? నేను సూపర్ బావా, చదువు బాగా సాగుతుంది. మ్మ్, గుడ్ గుడ్. నువ్వేంటే సరిగ్గా తినట్లేదా? బాగా బక్కచిక్కిపోయా? నువ్వేంటి అమ్మ పోస్ట్ తీసుకున్నావా? నేను 4 కిలోలు పెరిగినా అమ్మ నన్ను చిక్కిపోయావని అంటుంది. ఇప్పుడు నువ్వు అమ్మలానే అడుగుతున్నావు. పిల్లలు కొద్ది రోజులు ఇంటికి దూరంగా ఉండి వస్తే ఏ తల్లిదండ్రులకైనా అలాగే అనిపిస్తుంది. అది నీకిప్పుడు అర్థం కాదులే. అమ్మా దివ్య, నాన్నా నాన్నా చూసావా ఎంత కాస్ట్లీ పెన్నో? మీ బావగారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఏంటి, బావ గిఫ్ట్ ఇచ్చాడా? అవునమ్మా, నేను ఉద్యోగంలో రీజాయిన్ అవుతున్నాను కదమ్మా. అల్లుడి గారు ఆ పెన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సూపర్ గా ఉంది నాన్న. బావా ఈ పెన్ నాకు. ఏయ్, కొన్నది నాన్నకైతే నీకు కావాలంటావేంటే? సరదా కన్నానులే. నాన్నని చూసావా, పెన్ నాకే కావాలి అంటే మాట వరుసకు కూడా ఉంచుకో అనలేదు. అంతే, పెళ్ళిళ్ళు అయ్యేంత వరకే కూతుళ్ళు, తర్వాత కూతుళ్ళ కంటే అల్లుళ్ళే ముఖ్యం తండ్రులకి. అంతే కదమ్మా, మీకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకుంటాం. తర్వాత అల్లుళ్ళని నమ్మే కదమ్మా మేం ప్రశాంతంగా బతికేది. అయినా వచ్చిన దగ్గర నుంచి ఏంటే నీ అల్లరి? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే నాన్న, ఇక మేం బయలుదేరతాం, వెళ్ళొస్తాం. ఏంటి, నేను రాగానే బయలుదేరతారా మీరు? మేమొచ్చి చాలాసేపు అయింది. అక్కడ అత్తయ్య మావయ్య ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనకి ఇబ్బంది అవుతుంది. అత్తారింట్లో ఉండడానికి బావకి ఇబ్బంది ఏంటి? ఏం బావా, అంత ఇబ్బంది పెట్టేస్తున్నామా మేము? అదేం లేదు. భోంచేసి బయలుదేరుతురు గాని. పర్లేదు, మరో పూట వస్తాం. మరో పూట వచ్చి అప్పుడు తినెళ్దురులే గాని ఈ పూట కూడా తిని వెళ్ళండి. రమణి, వెళ్ళి త్వరగా వంట సిద్ధం చేయి. వెళ్ళు. అలాగే అత్తయ్య. ఆఫీస్ అయిపోయి 2 గంటల పైన అవుతుంది, కానీ ఇంకా ఆ నందుగాడు కొంపకొచ్చి చేరలేదు.
మొన్నటి వరకు వాడు మధుతో సరిగ్గా మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా ఉన్నాడు. కాని ఇప్పుడు అది ఏమ్మాయో చేసుంటుంది. వాణ్ణి తీసుకుని వెళ్ళి ఎక్కడో షికార్లు తిరుగుతున్నట్టుంది. వాళ్ల మధ్య విభేదాలొచ్చినప్పుడు పెంచి పెద్దది చేయకుండా ఇలా వదిలేయడం వల్లే ప్రతిసారి వాళ్ళిలా అయస్కాంతంలా అతుక్కుపోతున్నారు. ముందొకసారి వాడికి ఫోన్ చేయి, ఎక్కడున్నాడో ఏంటో కనుక్కో. అమ్మా, ఎక్కడున్నావు నాన్నా? ఆఫీస్ అయిపోయి దాదాపు 3 గంటలు కావస్తోంది, ఇంకా ఇంటికి రాలేదు. ఓ సారీ అమ్మా, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను మధు కలిసి అంకుల్ని చూడ్డానికి వచ్చాం. ఏంటి? అదేనమ్మా, మధు వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి వచ్చాము. అంకుల్ ఇవాళ ఫిజికల్ టెస్ట్కి వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఆయన మళ్ళీ ఉద్యోగం చేసుకోవచ్చని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎల్లుండి నుంచి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళబోతున్నారు. ఆయన ఇంత త్వరగా కోలుకుంటారా, ఆయనకి పూర్తిగా నయమయ్యి కాళ్ళు చేతులు సరిగా పనిచేస్తాయా అని నమ్మకం లేకుండా ఉండేది. కానీ ఆయన సంకల్పం ఆయన్ని కోలుకునేలా చేసింది. మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళబోతున్నారంటే చాలా సంతోషం వేసిందమ్మా. అందుకే నేరుగా వచ్చి ఒకసారి అభినందించి వెళ్దామని నేను మధు వచ్చాం. ఓ, బయలుదేరిపోయారా? భోజనం టైంకి వచ్చేస్తారు కదా. సారీ అమ్మా, ఇక్కడ భోజనానికి ఏర్పాటు చేశారు. నేను మధు భోజనం చేసే వస్తాము, మీరు భోజనం చేసేయండి. హలో అమ్మా, హలో అమ్మా. అమ్మ సగంలో ఫోన్ కట్ చేసిందేంటి? ఏమైంది? ఏమంటున్నాడు? వాడు అత్తారింటికి వెళ్ళాడట. వాళ్ళ మావయ్య గారు కోలుకుని మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నారట. అభినందించడానికి వెళ్ళాడు. అమ్మా, వీడేదో షికార్లు తిరగడానికి వెళ్ళాడనుకున్నాం. అత్తారింటికి వెళ్ళాడా? సరిపోయింది. పరువు తీసిన వాళ్ల కొంపకి వెళ్ళి పళ్ళికిలిస్తూ కబుర్లు చెప్తూ కూర్చున్నాడనమాట. అమ్మా, సైలెంట్గా ఉండు, అసలే చిరాగ్గా ఉంది. ఎందుకమ్మ చిరాకు? శృతి, దయచేసి నన్ను ఇప్పుడే మాట్లాడించుకో. ఎంత కాదనుకున్నా నీకు పెద్ద కొడుకు ప్రత్యేకమన్నమాట. బాగా పొజిటివ్గా ఫీల్ అవుతున్నావు. నీకు చెప్పా పెట్టకుండా నీ కొడుకు అత్తారింటికి వెళ్ళాడని బాధపడిపోతున్నావా? ఇంట్లో ఉన్న కొడుకు కూతుర్ని చూసి సంతోషించొచ్చు కదా. ఏయ్, ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా నందుతో పోల్చుకుంటూ నన్ను దెప్పి పొడుస్తున్నావు? దేవకి, అదేం దెప్పిపొడవడం లేదు. ఒక తల్లి బిడ్డలేనా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు తల్లి చూస్తుందని పిల్లలు గొడవ పడ్డం సహజమే కదా. నేను నందుని ఏమంత ఎక్కువగా చూశానని, వీళ్ళని ఏమంత తక్కువగా చూశానని ఎందుకు ఇలా మాట్లాడుతోంది ఇది? నువ్వు ఎవరిని ఎక్కువ చూడాలో నీకు తెలియాలి మరి. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? శృతి, నీకసలు బుద్ధి లేదే. చిన్నపిల్లవి, పైగా ఆడపిల్లవి. అసలు నీ మీదున్నంత ప్రేమ గాని నీ మీద చూపించేంత అక్కర గాని ఇంకెవ్వరి మీద ఉండదు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. అసలు కంటే వడ్డీ ముద్దంటారుగా, అలాగే చూస్తుంది మా మమ్మీ. అసలు కంటే వడ్డీ ముద్దేంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ శృతి, నువ్వు వెళ్ళవే, వెళ్ళు. అదేదో పిచ్చివాగుడు వాగుతుంది, నువ్వేం పట్టించుకోకు. ఏంటమ్మా ఇది? అసలు కంటే వడ్డీ ముద్దు అంటుంది అంటే అర్థం ఏంటి? వాడు నా సొంత కొడుకు కాదు అన్నట్టు మాట్లాడుతుంది. కొంప తీసి దానికి చెప్పావా ఏంటి? అయ్యయ్యో, అంత సాహసం నేను చేస్తానంటే అదేం లేదు తల్లి. ఏ సామెత ఎప్పుడు వాడాలో దానికేం తెలుసు. కొత్త తరం పిల్ల, నువ్వేం పట్టించుకోకే. అమ్మ ఫోన్ కట్ చేసిందేంటి? చేద్దామా వద్దా? సర్లే, నేరుగా వెళ్ళి మాట్లాడదాం. బావా, భోజనాలు రెడీ. ఓకే. బావా, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పు దివ్య. అక్కతో మా అందరితో ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు అలానే ఉంటారా ప్లీజ్? తప్పకుండా. మధు అక్క గురించి మీకు బాగా తెలుసు. ఎప్పుడు తప్పు చేయదు, కానీ తొందరపాటు వల్ల పొరపాట్లు చేస్తూ ఉంటది. కానీ అదేం చేసినా ఏదో మంచి తలిచే చేస్తుంది. ఒక్కోసారి దానికి అది చెడ్డ పేరు తీసుకొస్తుంది. తనేమన్నా తొందరపడి
ఏ పొరపాటు చేసినా మనసులో పెట్టుకోకుండా క్షమించేయండి బావా ప్లీజ్. అలాగే దివ్య. ఏమా, మీ నాన్న మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నాడట. అందుకే వెళ్ళి నాన్నగారిని చూసొస్తున్నాం. ఇప్పుడే ఫోన్ చేశాడు. వాడితో మాట్లాడేలా వస్తున్నాను, ఇంతలోనే మీరు వచ్చేసారు. భోంచేశారా? చేశాం మావయ్య. మీరు భోంచేశారా నాన్న? నేను చేశాన్రా. మీ అమ్మ భోంచేయలేదు. ఏదో కాస్త సీరియస్గా ఉంది. వాతావరణం అంత బాలేదు. వెళ్ళి కాస్త మాట్లాడి మీ అమ్మను భోంచేయమని చెప్పరా. ఏమైంది? ఏమైంది అంటే అన్నీ చెప్తారా ఏంటి? ఏదో మనసులో పెట్టేసుకుని తెగ ఇరిటేట్ అయిపోతుంది. మాట్లాడుతుంటే ఏదేదో ఇండైరెక్ట్గా చెప్తుంది గాని మన బుర్రకి అస్సలు అర్థం కావడం లేదు. కానీ నీ మీద ఏదో కాస్త గుర్రుగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. కాస్త చూసుకో. నన్ను రమ్మంటావా? వద్దులేండి. ఇప్పుడు అమ్మ ఏదో కోపంలో ఉందన్నారు. మీరు అక్కడికొచ్చి డిస్కషన్లో తలదూరుస్తారు. అది పెరిగి పెద్దదవుతుంది. అమ్మని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసుగా. థ్యాంక్స్ రా బాబు. దేనికి? గొడవ పడే ఓపిక లేదురా. కాస్త ప్రశాంతంగా ఉంటా. నేను ఇక్కడే ఉండి చల్లగాలి పీల్చుకుంటా. ఆ వేడి వాతావరణాన్ని నువ్వే డీల్ చేయి. వెళ్ళు. హాయ్ అమ్మా. భోంచేశారా? నువ్వు తినకుండా మీ అమ్మ ఎప్పుడైనా తిందా? తినలేదు. అదేంటమ్మా, నేను అంకుల్ వాళ్ళ ఇంట్లో భోంచేసి వస్తానని చెప్పాను కదా. నా కోసం ఎందుకు వెయిట్ చేసావు? భోంచేసేయమ్మా. బుద్ధి తక్కువైపోయి వెయిట్ చేశాను, క్షమించి. అదేంటమ్మా అలా మాట్లాడతావు? గౌరీ, గౌరీ! అమ్మగారు, భోజనం వడ్డించమంటారా? ఏంటి వడ్డించేది? అంతా తీసుకెళ్లి చెత్త కుప్పలో పడై. అమ్మగారు. ఏ అర్థం కాలేదా? మొత్తం తీసుకెళ్లి చెత్త కుండీలో పడై. ఏంటమ్మా ఇది? భోంచేయకుండా చెత్త కుండీలో పడేయమంటావేంటి? తిననప్పుడు ఏం చేయాలి మరి? పొద్దున పాడైన తర్వాత పడేయాలా? ఇప్పుడే పడేని. ఎందుకత్తయ్య అంత కోపంగా ఉన్నారు? నేనేం మీ మీద కోపంగా లేనండి. ఇక్కడ ఎవరి సముదాయింపులు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అది కాదత్తయ్య. నేను మీతో మాట్లాడడం లేదండి. అసలు ఏమైందమ్మా? ఎందుకింత ఇరిటేట్ అవుతున్నావు? ఎవరు? నేను ఇరిటేట్ అవుతున్నానా? అందరు మనుషులు మారిపోతున్నారు. అయినా అందరూ నన్ను అర్థం చేసుకుంటారని, నాకు తగ్గట్టుగా ఉంటారని అనుకోవడం నాది బుద్ధి తక్కువ పని. దేని గురించి ఇలా మాట్లాడుతున్నారత్తయ్య? నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీకెందుకు? నువ్వు వెళ్ళెక్కడి నుంచి. సారీ. అంకుల్ మళ్ళీ ఫిజికల్గా ఫిట్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు. నిన్నటి వరకు చాలా డీలాగా ఉన్న మనిషి ఇప్పుడు ఉత్సాహంగా ఉద్యోగంలోకి వెళ్తున్నప్పుడు అల్లుడిగా నేను వెళ్ళి ఆయనకి కనపడ్డం, విషెస్ చెప్పడం మినిమం కర్టసీ కదా. నేను కాకే ఇంకెవరున్నారు ఆయనకి? ఇంత చిన్న విషయానికి నేను అక్కడికి వెళ్ళానని కోపంగా ఉన్నారా? నాకెందుకు నందు కోపం? నిన్నక్కడ అవమానిస్తారు, కానీ నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడే అవమానించిన చోటే నిలబడతావు. నువ్వు చేసిన దానికి కన్న తల్లిగా సంతోషంతోటి చంకలు గుద్దుకొని సంబరపడిపోతున్నాను నందు. అవమానించిన చోటుకి వెళ్ళి నిలబడ్డానికి నీకు లేని ఇబ్బంది నాకెందుకంట? అలవాటు చేసుకుంటానులే. అది కాదమ్మా, ఏ కుటుంబంలో గొడవలు ఉండవు కనుక. అలాగే ఇది కూడా. అక్కడ అంకుల్ వాళ్ళు వేరొక ఇంట్లో ఉంటున్నారు, కానీ వాళ్ళు కూడా మన కుటుంబమే కదా. మనం సర్దుకుపోవాలి. అలా కాదని అయిపోయిన దాని గురించే మాట్లాడుకుంటే ఎలా? బాగానే నూరిపోసారు నీకు. మామూలుగా పలకట్లేదుగా చిలక పలుకులు. అమ్మమ్మా,
ముందు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపేసి. ఏంట్రా నువ్వు మీ అమ్మకి నాకు చెప్పేంత వాడివయ్యావా? నువ్వు మాట్లాడుకు. సారీ అమ్మా. దయచేసి అవతలి వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనం ప్రశాంతంగా ఉంటాం. ప్లీజ్. సరే, నువ్వు అర్థం చేసుకున్నావుగా. అవతల వాళ్ళు నీకు బాగా అర్థం అవుతున్నారు గాని కన్న తల్లి మాత్రం అర్థం కావడం లేదు. నా బాధ అర్థం కాదు నీకు. వెళ్ళు, వెళ్ళి మీ అత్తగారిల్లు, మీ భార్య, నీ కుటుంబం నువ్వు చూసుకో. తల్లిని నేనేమైపోతే నీకేంటి? అమ్మా ప్లీజ్ ఇలా మాట్లాడుకు. నాకు చాలా హర్టింగ్గా ఉంది. నేను హర్ట్ అవుతున్నది నీకు తెలియట్లేదు కదా. ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా అంత బాధపడుతున్నావు? నందు, నీ భార్య మీ అత్తగారి ముందు, మీ మామగారి ముందు నిన్ను అవమానించి మాట్లాడింది. అవన్నీ విడిచిపెట్టి మళ్ళీ నువ్వు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళావు. దాని గురించి నాకు బాధ ఉండదా? అసలు నీకు పరువు తక్కువగా అనిపించలేదా? చెప్పాను కదమ్మా, అర్థం చేసుకుంటే అన్నీ సర్దుకుపోతాయని. సరే, ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. వెళ్ళు. అమ్మా ప్లీజ్. దయచేసి ఇంతకంటే నన్ను ఇబ్బంది పెట్టకురా. ప్లీజ్ అమ్మా, భోంచెయ్. నాకు ఆకలిగా లేదు. నన్ను ఇంకా బలవంత పెట్టి ఇరిటేట్ చేయొద్దు. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా ప్లీజ్. నువ్వు వెళ్ళవు గాని నేనే వెళ్తాను. అమ్మా, అమ్మా ప్లీజ్.